వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. డిఫరెన్షియేషన్లో 5 మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ పారామెట్రిక్ ఫంక్షన్స్. ఈ మెథడ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ పారామెట్రిక్ ఫంక్షన్స్. ఎగ్జామ్ హాల్లో ఏ మెథడ్ అని ఏమివ్వడు. బై యూజింగ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని కానీ, బై యూజింగ్ ఇన్ఫైనైట్ సిరీస్ అని కానీ, బై యూజింగ్ పారామెట్రిక్ ఫంక్షన్స్ అని కానీ ఏది ఇవ్వడమ్మా. మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక ఫంక్షన్కి పవర్లో వేరే ఫంక్షన్ ఉంటే దాన్ని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్గా చేయాలి. సిరీస్ కంటిన్యూస్గా సో ఆన్ ఇన్ఫినిటీ అని ఉంటే ఇన్ఫైనైట్ సిరీస్ చేయాలి. అలాగే ఈ మెథడ్ పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటే, డిఫరెన్షియేషన్ ఆఫ్ పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు అని ప్రతి ప్రాబ్లంలో కూడా 2 ఫంక్షన్లు ఇస్తాడు. ఆ 2 ఫంక్షన్ని జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ చేసి మనకు కావాల్సినటువంటి dy/dx వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు సొల్యూషన్లో చూద్దాం. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లంలో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు తీసుకున్నామా. x ఈజ్ ఈక్వల్ టు at² y ఈజ్ ఈక్వల్ టు 2at ఇలా ఇచ్చాడమ్మా. మనకి ఎక్స్ వై వేరియబుల్ కాకుండా రైట్ హ్యాండ్ సైడ్ ఒక వేరియబుల్ ఉంటుంది. అదేంటో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటి, టీ కనపడుతుందమ్మా. 2 ఫంక్షన్లోనూ వేరియబుల్ టీఏ, రెండిట్లోనూ సేమ్ వేరియబుల్ ఇస్తాడండి, డిఫరెంట్గా ఏముండదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు at², రైట్ హ్యాండ్ సైడ్ ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్తోనే డిఫరెన్షియేషన్ చేయాలమ్మా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేషన్ చేయండి. సో డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. దట్ ఎంప్లాయిస్ d/dt ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ at². రైట్ సైడ్ ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్తోనే డిఫరెన్షియేషన్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ ఎక్స్కి డెరివేటివ్ అమ్మ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి dx/dt అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ముందుకు తీసుకొచ్చేస్తాం అంటే a ఇంటూ d/dt ఆఫ్ t². దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t²కి డెరివేటివ్ అమ్మ x² డెరివేటివ్ 2x, t² డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ta కాబట్టి 2t. దేర్ ఫోర్ ఏమొచ్చిందమ్మా, dx/dt ఈజ్ ఈక్వల్ టు 2 ముందు రాస్తున్నాను 2 ఇంటూ a ఇంటూ t 2at. ఇప్పుడు y తీసుకోండి అమ్మా. y ఈజ్ ఈక్వల్ టు 2at. వైలో కూడా t అనే వేరియబుల్ ఉంటుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. దట్ ఎంప్లాయిస్ d/dt ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ 2at. దట్ ఎంప్లాయిస్ d/dt ఆఫ్ y అంటే dy/dt ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ అమ్మా, d/dt ఆఫ్ t. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ టీకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ta కాబట్టి 1 అయిపోతుంది. దేర్ ఫోర్ dy/dt ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ 1 అంటే 2a. సో dx/dt dy/dt ఇలా రెండింటిని కట్టిన తర్వాత మనకేం కావాలి, అసలు dy/dx కావాలమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ని డినామినేటర్ని dtతో డివైడ్ చేయండి. dy/dt బై dx/dt. దట్ ఈజ్ ఈక్వల్ టు dy/dt అంటే ఎంత వచ్చింది మీకు ఆల్రెడీ 2a బై dx/dt వాల్యూ ఎంత వచ్చింది 2at. 2 క్యాన్సిల్ అమ్మా. సిమిలర్లీ ఏ క్యాన్సిల్. ఏం మిగిలిందనా 1/t. ఇది dy/dx వాల్యూ. సో పారామెట్రిక్ అంటే 2 ఫంక్షన్లు ఉంటాయి. 2 ఫంక్షన్లోనూ కామన్గా ఉన్న వేరియబుల్తోనే మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత dy/dx వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం తీసుకోండి. గివెన్ దట్ x ఈజ్ ఈక్వల్ టు
ఏ కాస్ క్యూబ్ తీటా వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ తీటా. సో చూడగానే ఐడెంటిఫై చేయగలరమ్మా ఎగ్జామ్ హాల్లో ఓన్లీ ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ అని చెప్పి ఇలా ఇస్తాడు ప్రాబ్లం. రెండు ఫంక్షన్లు కనిపించగానే ఇది పారామెట్రిక్ అని మనకు మైండ్లో రావాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, రెండిట్లోనూ కామన్గా ఒక వేరియబుల్ ఉంటుంది, దాంతోనే డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ రెండిట్లోనూ కామన్గా ఉన్నది మనకి తీటా. సో తీటాతో డిఫరెన్షియేషన్ చేయాలమ్మా. ఫస్ట్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ తీటా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటాతో డిఫరెన్షియేషన్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ d by d theta of x is equal to d by d theta of a cos cube theta. That implies dx by d theta. x ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేస్తున్నాం కాబట్టి dx by d theta అవుతుందమ్మా. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంట్ అమ్మా, కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఏ ఇంటూ d by d theta of cos cube theta, that is equal to a into cos theta ని x అనుకోండి అమ్మా. cos theta ని x అనుకుంటే x క్యూబ్ ఫార్ములాలో ఉంది. x క్యూబ్ ఫార్ములా ఏంటి, 3x స్క్వేర్ అంటే 3 cos స్క్వేర్ థీటా ఇంటూ దేన్ని మీరు ఎక్స్గా ఫీల్ అయ్యారు, కాస్ థీటాని, దానికి ఇంటర్నల్ డెరివేటివ్ d బై d థీటా ఆఫ్ కాస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటాకి డెరివేటివ్ అమ్మా మైనస్ సైన్ థీటా. దేర్ ఫోర్ టోటల్గా ఏమొచ్చింది, dx బై d థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముందు రాస్తున్నాను 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. dx బై d థీటా వాల్యూ. సిమిలర్లీ dy బై d థీటాని కూడా ఫైండ్ అవుట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమనుంది, b సైన్ క్యూబ్ థీటా అని ఉందమ్మా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా. yని విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేస్తున్నాం కాబట్టి dy బై d థీటా is equal to right hand side d by d theta of b sin cube theta. That is equal to b కాన్స్టెంట్ అమ్మ ముందుకు తీసుకొచ్చాను, d by d theta of sin cube theta. ఇక్కడ ఎలా చేసాము, dx by d theta దగ్గర ఎలా చేసామో అలాగే చేయాలండి. ఇక్కడ కూడా sin theta ని x అనుకోండి. That is equal to b ఇంటూ సైన్ థీటాని x అనుకుంటే x క్యూబ్ ఫార్ములా 3x స్క్వేర్ 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ దేన్ని x అనుకున్నారు మీరు, సైన్ థీటాని, దానికి ఇంటర్నల్ డెరివేటివ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3b సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటాకి డెరివేటివ్ అమ్మా ఓన్లీ కాస్ థీటా. దేర్ ఫోర్ dy బై d థీటా ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్గా ఏమొచ్చింది, 3b సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, dy బై dx వాల్యూ కావాలమ్మా. ఏం చెప్పాను, మీరు ఏ వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేశారో అదే వేరియబుల్తో డివైడ్ చేయండి. అంటే dy బై d థీటా బై dx బై d థీటా. చాలా ఈజీగా ఉంటుందమ్మా, ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు dy బై d థీటా అంటే 3b సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా బై dx బై d థీటా అంటే మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా, 3 క్యాన్సిల్, ఈ సైన్ స్క్వేరు సైన్ థీటా క్యాన్సిల్, అలాగే కాస్ స్క్వేర్ థీటాలో స్క్వేరు కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఏం మిగులుతుంది, b బై ఏ మైనస్ మిగిలింది కాబట్టి న్యూమరేటర్లో రాస్తున్నా, ఇంటూ సైన్ థీటా ఒకటి మిగిలింది న్యూమరేటర్లో, డినామినేటర్లో కాస్ థీటా మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ ఇంటూ
సైన్ బై కాస్ అంటే tan తీటా. దేని వాల్యూ అమ్మ ఇది? dy బై dx వాల్యూ. 5 మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్ అమ్మ ఇది కూడా. చాలా ఈజీగా మీరు డిఫరెన్షియేషన్ చేయొచ్చు, 5 మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.